యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక శ్రేష్టమైన అనుభవము, ఒక శ్రేష్టమైన కార్యము రూపాంతర కొండ పైన జరిగిందండి. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని ఆ కొండను పిలుస్తూ ఉంటారు. ఇస్రాయేల్ దేశం మనం వెళ్తే ఆ కొండ నేటికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన కొండ. ఈ కొండ చాలా ఎత్తుగా ఉందంట. ఈ కొండపైకి యేసయ్య ఒక్కరే వెళ్ళలేదు, కానీ యేసయ్య తన 3 శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళారు. యేసయ్య పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన చేయుట కొరకు ప్రజలందరినీ వదిలేసి, తన శిష్యులందరినీ వదిలేసి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఆయన కొండపైకి వెళ్ళారు అనే మాట, ఒలీవల కొండకు ఆయన వెళ్ళారు అనే మాట లేఖన భాగంలో చూస్తాం. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసయ్య ఒంటరిగా వెళ్ళలేదు, బట్ 3 శిష్యులను ఆయన వెంట పెట్టుకొని వెళ్ళారు. ఈ 3 శిష్యులను ఎందుకు తీసుకొని వెళ్ళారంటే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని వారికి ఇవ్వడానికి, ఒక శ్రేష్టమైన మహిమాన్వితమైన దృశ్యాన్ని కన్నులారా చూడడానికి. ఒక మాటలో చెప్పాలంటే మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఈ రూపాంతర కొండపైన ఏం జరిగిందో అది చూడడానికి కేవలం 3 శిష్యులకు మాత్రమే దేవుడు ఎందుకు అనుమతించారంటే ఆ 3కి దేవుడిచ్చిన కృప అనేది ఫస్ట్ థింగ్. ఈ 3ని కూడా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క అంతరంగిక శిష్యులలో ఈ 3ని యేసయ్య ఉంచుకున్నారు. 12 మంది ఉన్నారు. అన్ని ప్రాంతాలకు 12 మంది వెళ్తూ వచ్చారు. కానీ కొన్ని ప్రత్యేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నప్పుడు, లేదా కొన్ని ప్రత్యేకమైన స్థలాలకు ఆయన వెళ్తున్నప్పుడు ఈ 3ని మాత్రమే ఆయన వెంట పెట్టుకొని వెళ్తూ ఉండేవారు. ఎవరా 3 అంటే పేతురు, యాకోబు, యోహాను. 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 శిష్యులను వెంట పెట్టుకొని ఆయన కొండపైకి వెళ్ళారంటే చూడండి 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరం పొందడం అంటే ఏంటంటే దేవుడు తన మహిమను కన్నులారా కనుపరచాడండి. ఈ శిష్యులకి కళ్ళతో ఆయన మహిమను చూడగలిగే, ఆయన మహిమాన్వితమైన రూపమును చూడగలిగే కృపను ఆ 3 శిష్యులకు ఇచ్చారు. ఈ సంఘటన అందరూ మనుషులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు యేసయ్య? ఆయన రూపాంతరం చెందడం అనేది ఒక 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆయన రూపాంతరం చెందొచ్చు కదా అంటే, యేసుక్రీస్తు ప్రభు కొన్ని శ్రేష్టమైన అనుభవాలు, ఆయన కొరకు శ్రేష్టంగా జీవించిన వారు, ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉన్నవారికి కొన్ని ప్రత్యేకమైన ఆత్మీయమైన అనుభవాలను, కొన్ని ప్రత్యేకమైన కృపలను దేవుడు ఇస్తాడు. శిష్యులందరూ కూడా యేసయ్య యొక్క పిలుపుకు లోబడి వచ్చిన వారే. శిష్యులందరూ కూడా యేసయ్యను హృదయపూర్వకంగా వెంబడించాలని వచ్చిన వారే. కానీ వెంబడించాలని వచ్చిన 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు మాత్రం ట్రైటర్గా, మోసగాడిగా మిగిలిపోయాడు. యేసు ప్రభు దగ్గరే ఉండేవాడు. యేసయ్యని అభిమానంగా చూస్తున్నట్లు ఉంటూనే లోపల తన హృదయంలో వేయాల్సిన ప్లాట్స్ అన్ని పన్నుతూ ఒక మోసపూరితమైన జీవితాన్ని, ఒక భయంకరమైన పాపభూయిష్టమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఆ చిన్న బిడ్డ. ఎవరైతే ఏడుస్తున్నారో దయచేసి తల్లి బయటకు తీసుకెళ్ళండి, ఆ బిడ్డని దయచేసి బయటకు తీసుకువెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో 12 మందిని యేసయ్య ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఒక్క శిష్యుడు మాత్రం యేసయ్య యొక్క గుంపులో ఆయనను వెంబడిస్తున్న వారిలో ఒక మోసగాడిగా, తన యొక్క ప్రభువునే అప్పగించిన వ్యక్తిగా ఇస్కరియోతు యూదా మనకు కనబడతాడు. మరొక వ్యక్తి మనకు తెలుసు, తోమ. యేసు ప్రభువును అనుమానించిన, సందేహాలతో నిండిన తోమగా మనం చూస్తాము. యేసు ప్రభు బహుగా ప్రేమించిన శిష్యుడని యోహానును గురించి వాక్య భాగాల్లో మనం చదువుతాం. అయితే పేతురు, యాకోబు, యోహాను సిలువ మరణం పొందడానికి ముందు కూడా యేసయ్య గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ 3నే ఆయన వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా మనం గమనిస్తాము. రూపాంతర కొండపైకి కూడా ఈ 3ని యేసుక్రీస్తు ప్రభు తీసుకొని వెళ్ళారు. ఆయన రూపాంతరం చెందుతూ ఉండగా దాన్ని చూడడానికి ఈ 3కి దేవుడు ఆ చక్కని అనుభవాన్ని, లేక ఆ చక్కని ఎక్స్పీరియన్స్, ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ను, ఆ బ్లెస్సెడ్ ఎక్స్పీరియన్స్ను దేవుడు 3 శిష్యులకు అనుగ్రహించారు. సో యేసు ప్రభు రూపాంతరము చెందిన అనుభవము సామాన్యంగా అందరూ ఉండే కామన్ ప్లేస్లో ఎందుకు జరగలేదు అంటే,
నీవు దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండి దేవునిలో లోతైన ఆత్మీయ అనుభవాలను పొందుకోవాలి అని ఆశపడితే ఫస్ట్ థింగ్ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, సమాజం నుండి, కొన్నిసార్లు గుంపు నుండి మనము వేరయ్యి ప్రభుతో ఏకాంతంగా ఉండాలి. ప్రభుతో ఏకాంతంగా మోకాళ్ళ మీద గడపకుండా, ప్రభు కొరకు, ప్రభు చిత్తము కొరకు మనం కనిపెట్టకుండా, మన అనుదిన దినచర్యలో అలా జీవించేస్తూ, బిజీగా బ్రతికేస్తూ, మన పనులతో మనం నింపబడి, మన క్యాజువల్గా బ్రతికేస్తూ, ఆత్మీయంగా చాలా ప్రెషస్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఇవ్వు ప్రభు అంటే ప్రభు అంటాడు నేను ఇవ్వలేనంటాడు. నీవు నా కొరకు సమయాన్ని కేటాయించకుండా, నువ్వు నా కొరకు సమయాన్ని లేక స్థలాన్ని లేకపోతే కొన్ని దినాలను నువ్వు ప్రతిష్ఠించుకోకుండా ఆత్మీయంగా శ్రేష్టమైన అనుభవాలు కావాలంటే అవి ఈజీగా వచ్చేవి కాదు అంటాడండి. నేను యూఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు కొలరాడో అనే స్టేట్లో జాబ్ చేసేదాన్ని. కొలరాడోలో చాలా మంచి మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ని సెలవులు వచ్చినప్పుడు చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు. కొండలు ఎక్కాలన్నమాట. కొండలు ఎక్కడం అంటే చాలా కష్టం అండి. అది ఈజీ విషయం కాదు. కొండ దిగడం ఈజీ, కానీ కొండ ఎక్కడం చాలా కష్టం. మనకు తెలుసు కదా, చాలా అలసట వస్తూ ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు పెద్ద పెద్ద బరువులు వేసుకుంటే కొండ శిఖరానికి కూడా మనం చేరలేం. సో యూజువల్గా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మంచి షూస్ ఉండాలి, మనకి స్పోర్ట్స్ షూస్ ఉండాలి. మనం క్యాజువల్గా వేసుకొని చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకుంటే అవి సరిగ్గా సపోర్ట్ చేయవు ఎక్కడానికి. సో మంచి స్పోర్ట్స్ షూ వేసుకోవాలి, వాకింగ్ షూస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బ్యాగ్ ఉంచుకోవాలి, దాహం అయితే తాగడానికి కొన్ని నీళ్లు. ఆ తర్వాత ఇంత ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తానంటే అదంతా పట్టుకొని పైకి ఎక్కలేము. అందువల్ల ఎనర్జీ బార్స్, కొన్ని నట్స్తో చేసినవో అలాంటి ఎనర్జీ బార్స్ తీసుకొని, మధ్యలో ఆకలేస్తే ఒక బైట్ తీసుకొని అలా ఎక్కి 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 కష్టపడి ఎప్పుడో ఉదయాన్ని మొదలు పెడితే 3 గంటలు 4 గంటల తర్వాత కొండ శిఖరం చేరుతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎక్కిన ప్రయాస అంతా మర్చిపోతామండి. ఇంత కష్టపడి ఎక్కాము, ఎంత ప్రయాసపడాము, అదంతా మర్చిపోతాం. ఎందుకంటే కొండ ఎక్కాక కొండ శిఖరం నుండి, దాన్ని మౌంటైన్ టాప్ నుండి ఉండే వ్యూ అంటారనమాట, ఒక వ్యూ పాయింట్ అంటారు. ఆ కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత ఆ క్రింద ఉన్న చెట్లు లేదా ఆ క్రింద ఇంకా తక్కువ హైట్లో ఉన్న కొండలు, ఆ ల్యాండ్స్కేప్ అంతా చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అబ్బా దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు కొండ ఎక్కే ప్రయాస పడకుండా కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత కనబడే అందమైన దృశ్యాలు కంటికి కనబడాలంటే దొరుకుతాయండి? మన ఇంటి దగ్గర మిద్ది మీదకి ఎక్కి, లేకపోతే మన అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి, ఆ తర్వాత నాకు కూడా కొండ శిఖరం పై నుండి కనబడే అందమైన దృశ్యాలు కనబడి ఏం కనబడవు. మన ఇంటి పక్కన మురుకువాడలు ఉంటే అవి కనబడతాయి, ఆ తర్వాత డ్రైనేజీలు ఉంటే అవి కనబడతాయి, రష్గా ఉండే స్ట్రీట్స్, భయంకరమైన ట్రాఫిక్తో నింపబడిన వీధులు ఉన్నాయంటే అవి కనబడతాయి. కానీ అందమైన, మరి మన మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చే దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని తిలకించాలంటే కొన్నిసార్లు కొండలు ఎక్కాలి. ఎక్కి పైకి వెళ్ళినప్పుడు ఆ ప్రయాసపడిన తర్వాత నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఆత్మీయ జీవితంలో కూడా నీవు సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించకుండా, నీ పనులన్నీ ప్రక్కన పెట్టకుండా, దేవుని మీద నీ ధ్యాస నిలపకుండా, దేవునికి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వకుండా, ఆత్మీయంగా నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఇవ్వు ప్రభా, నాకు ఒక ప్రత్యేకమైన కృపనివ్వయ్యా, నాకు ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఇవ్వు ప్రభా అంటే రాదండి. నువ్వు ప్రత్యేకపరచుకోకుండా, ప్రత్యేకంగా జీవించకుండా, ప్రత్యేకమైన అనుభవాలు కావాలి అంటే అవి సాధ్యపడవు. సో పేతురు, యాకోబు, యోహానుకు దేవుడు ఆ ప్రత్యేకమైన కృపను ఇచ్చాడు. రండయ్యా వెళ్దాము అని అన్నప్పుడు యేసయ్య నేను రూపాంతరం చెందుతానని ముందే చెప్పు ఉండరండి. కానీ రండి అంటే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళాక అర్థమైంది, అమ్మో ఇంత శ్రేష్టమైన అనుభూతి ఈరోజు మాకు. ఒకవేళ అదే టైంలో కనుక యేసయ్య పిలిచినప్పుడు, యేసయ్య వాళ్ళ కొంచెం షాపింగ్ ఉందండి, లేకపోతే మా అమ్మ నాన్న కూరగాయలు తెచ్చిపెట్టమన్నారు, మార్కెట్కి వెళ్ళేసి రావాలి, నా బదులు తోమాని తీసుకెళ్ళండి, లేకపోతే నా బదులు బర్తలోమైని తీసుకెళ్ళండి అని ఆ ముగ్గురులో ఎవరైనా కనుక ఆ ఆపర్చునిటీ కోల్పోయి ఉంటే దాట్ వాజ్ డెఫినెట్లీ అ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. జీవితకాలంలో ఒక్కసారే వచ్చే శ్రేష్టమైన అనుభవము వారు ఖచ్చితంగా కోల్పోయి ఉండేవారు. కానీ వారు యేసయ్య పిలవగానే యేసయ్యతో పాటు వెళ్ళారు. దే అవైల్డ్ దెమ్సెల్స్. ఇదిగో ప్రభా ఉన్నాం, నువ్వు పిలిచావు కదా, నువ్వు ఎందుకు పిలిచావో, నువ్వు ఏం పని చెప్తావో, ఏం చూపించడానికి పిలిచావో, ఏమి నేర్పించడానికి పిలిచావో, మేము వస్తాము అని ప్రభు పిలవగానే వారు వెళ్ళారు. కాబట్టి
దేవునితో ఆ కొండను ఎక్కిన తర్వాత ఆ చక్కని రూపాంతర అనుభవాన్ని వారు యేసయ్య రూపాంతరం చెందుతూ ఉండగా వారు చూడగలిగారు. సరే, ఆ రూపాంతర కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవియు ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. హిస్ క్లోత్స్ షోన్ సో బ్రైట్. వైట్లో కూడా చాలా వైట్స్ ఉంటాయి తెలుసా మీకు? వైట్లో చాలా వైట్లు ఉంటాయి. వైట్లో మురికి వైట్ ఒకటి ఉంటుంది, మనకు తెలుసు కదా. ఇప్పుడు వైట్ షర్ట్ ఉంటుంది అనుకోండి, పిల్లలకి స్కూల్లో ఒక వారంలో ఒక రోజు వైట్ యూనిఫామ్ అంటారు. సో ఆ వైట్ యూనిఫామ్ కొన్నప్పుడు ఒక వైట్ ఉంటుంది, అది వైటే. ఆ తర్వాత వాడు స్పోర్ట్స్ ఆడేసి ఆ మట్టిలో పడిపోయి దుమ్మంతా అంటించుకొని వచ్చాక మనం ఉతుకుతాం. ఉతికిన తర్వాత అది వైటే ఉంటుంది, కానీ అది ఇంకొక వైట్ ఉంటుంది, తెలుసు కదా మనకు. అది మురికి వైట్ అన్నమాట. ప్యూర్ వైట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మనం వాషింగ్ మెషిన్లోనో లేకపోతే బకెట్లో ముంచి లేపుతా ఉన్నప్పుడు అంటుకున్న స్టెయిన్సో, అంటుకున్న డస్ట్ పార్టికల్సో, అంటుకున్న డర్టో అది కొంత ట్రేసెస్ మిగిలిపోయి అది ఏమవుతూ ఉంటుందంటే ఆ వైట్ అని చెప్పుకోవడానికైతే వైటే ఉంటుంది తప్ప అది ప్యూర్ వైట్ అయితే ఉండదు. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను యేసయ్య యొక్క వస్త్రాలను చూస్తూ ఉంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయన క్లోత్స్ నార్మల్గానే ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వస్త్రాలను ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడంట, అంత బాగా ఉతకలేడంట, అంత బ్రైట్గా అవ్వవంట. అంతగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రములు ప్రకాశమైనవిగా తెల్లవిగా అయిపోయాయి. ఒక్కసారి వారు షాక్ అయి ఉంటారండి ఖచ్చితంగా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. మనం కూడా వెలుగే, కానీ మన వెలుగు కొన్నిసార్లు ఆరిపోయి వెలుగుతున్న వెలుగులాగా ఉంటుందండి, అవునా కదా? మందిరానికి వచ్చాక, రక్షణ పొందాక మనం కూడా వెలిగించబడతాం. దేవుని వెలుగును మన జీవితాలలో క్యారీ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు పాపానికి చోటిచ్చి, కొన్నిసార్లు శోధనలలో పడి ఆ వెలుగు అంతగా దేవుని కొరకు ప్రకాశించకుండా ఆ వెలుగు కొన్నిసార్లు ఆరుతా వెలుగుతా ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు దేవునిలో ఉన్న వెలుగు ఎలాంటిదంటే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. గాడ్ హ్యాస్ ది అబ్సల్యూట్ లైట్. వెలుగు అంటే అల్టిమేట్ లైట్ దేవుడు. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మనలను కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉందురు అని దేవుడు వాగ్దానము చేశారు. ఇప్పుడు దేవుని వెలుగును హృదయాలలో కాదండి పేతురు, యాకోబు, యోహాను చూస్తుంది, కన్నులారా చూస్తున్నారు. మనకు తెలుసు పాపము చీకటికి సాదృశ్యంగా ఉంది. పాపాన్ని మనం చీకటితో పోలుస్తూ ఉంటాం. సో పాపములో జీవించేవారు, చీకటిలో బ్రతుకుతున్నవారు, చీకటి కార్యాలను చేస్తూ చీకటి కార్యాలలో ఆనందించేవారు పాప సంబంధులు అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము మన పాపముల నుండి విడుదల పొంది రక్షణ పొందిన తర్వాత ఒకప్పుడు చీకటి సంబంధులం, దట్ ఈస్ అవర్ హిస్టరీ, దట్ ఈస్ అవర్ పాస్ట్. కానీ ఇప్పుడు వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డాం, వెలుగు బిడ్డలుగా మనము మార్చబడ్డాం. కానీ ఈ వెలుగు చీకటి అనేది మన హృదయంలో ఉన్నది, ఆత్మ సంబంధంగా మనం చెప్పుకునేది. కానీ పేతురు, యాకోబు, యోహాను దేవుడు వెలుగై ఉన్నాడు అనేది వారి అంతరంగంలో కాదు వారు చూసింది, లేకపోతే వారు మనసులో కాదు వారు తెలుసుకుంది, కన్నులారా వారు చూస్తున్నారనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని ప్రకాశత చాలా టాంజిబుల్ వేలో కన్నులారా, ఇన్ అన్ అన్డినయబుల్ వే. ఇదేదో కళేమో, ఇదేమో దర్శనమేమో, ఇది నా ఊహేమో అనుకున్నట్లు కాదండి. కళ్ళ ఎదుటే దేవుని యొక్క వెలుగు వారికి ప్రత్యక్షపరచబడుతూ ఉంది. 104వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 104వ కీర్తన 2వ వచనం, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. వస్త్రము వలె దేవుడు ఏం చేసుకున్నాడంటండి? వెలుగును ఆయన కప్పుకొని ఉన్నాడు. దేవుడు వెలుగు, హీ ఈజ్ ది అబ్సల్యూట్ లైట్. దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన వెలిగించేవాడు, వెలుగు సంబంధులుగా ఆయన చేసేవాడు. అంత మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్లడ్ లైట్లు ఉండవంటండి. బల్బ్స్, ట్యూబ్ లైట్స్,
ఫ్లడ్ లైట్స్, ఫ్లోరసెంట్ ల్యాంప్స్ ఇట్లాంటివేవి పరలోకంలో ఉండవు. ఎందుకు? కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. సో ప్రకటన గ్రంథంలో వీ కెన్ డెఫినెట్లీ గెట్ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ హెవెన్ లుక్స్ లైక్. పరలోకం అంటే ఏంటో ఇక్కడ ఉండి మనకు కంప్లీట్గా అర్థం కాదండి. ఇక్కడ ఉండి మనకి పరిపూర్ణంగా అర్థం కాదు, అక్కడ వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు బహుశా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని కొన్ని విషయాలు మాత్రం దేవాది దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. పరలోకాన్ని గూర్చిన ఒక ఐడియా, ఒక పిక్చర్ అంతే తప్ప కంప్లీట్ అవగాహనలోనికైతే భూమి మీద ఉన్న ఎవరు కూడా రాలేరు. కానీ పరలోకాన్ని గూర్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో చూస్తున్నాం. ఏమనంటే పరలోకంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేదంట. క్యాన్ వి ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ సన్ అండ్ మూన్? ఎవరైనా ఊహించుకోగలరండి? ఒకరోజు సూర్యోదయం అవ్వకపోతే ఎట్లుంటుందండి? కొంచెం బద్ధకస్తులకి కాస్త పడుకోవడానికి బాగుంటుందిలే, ఇంకొంచెం సూర్యుడు రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అని ఒక 4 రోజులు సూర్యుడు రాలేదనుకోండి, ఎలా ఉంటుంది? మొత్తం ప్రపంచం అంతా చీకటిమయం అయిపోయాక యూ గెట్ సో ఫెడ్ అప్ విత్ డార్క్నెస్. చీకటితో చికాకు పుడుతుంది కదండి, చీకటితో విసుగుదల వచ్చేస్తుంది. దైవజన్ జాన్ వెస్లీ గారు చెప్తా ఉన్నారు, స్కాట్లాండ్ అనే దేశంలో చాలా తక్కువ గంటలు సూర్యోదయం ఉంటుందంట. చాలా తక్కువ అవర్స్, అర్ధరాత్రి వరకు మరి అక్కడ సూర్యుడు అస్తమించడము చాలా లేట్ అవుతుందంట. సన్ సెట్టింగ్ చాలా లేట్ అవుతుందంట. మనకి సూర్యుడు అస్తమిస్తేనే నిద్ర వస్తుంది కదండి. సో అక్కడున్న ప్రజలకి ఎక్కువ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదంట, నిద్రలేముంటుందంట. ఎందుకంటే సూర్యుడు వచ్చిన తర్వాత ఎన్ని తలుపులు కిటికీలు మూసుకున్న వెలుగు ఏదో ఒకలాగా వచ్చేస్తూ ఉంటుంది. సూర్యుడు ఉన్నంతసేపు ఏమో మనకి పడుకోవాలని అనిపించదు. కనుక స్కాట్లాండ్ అనే దేశంలో చాలా సూర్యరశ్మి లేదా సూర్యకిరణాలు, సన్లైట్ అనేది చాలా తక్కువ అవర్స్ మరి అక్కడ ఉంటుంది అనే మాట చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సూర్యుడు ఒకవేళ లేకపోతే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేము. రాత్రి చంద్రుడు లేని ప్రపంచాన్ని ఊహించగలమండి? చంద్రుడు లేని ప్రపంచం, వెలుగు లేని ప్రపంచం రాత్రి సమయంలో అంటే ఒక అమావాస్య రోజే ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా. మనకు తెలుసు అమావాస్య రోజు జరిగే దొంగతనాలు, అమావాస్య రోజు జరిగే భయంకరమైన కార్యాలు. సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఒక పర్పస్తో పెట్టారు ఆకాశంలో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది పరలోక రాజ్యంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఏంటి కారణం అంటే దేవుడే వెలుగు, గొర్రెపిల్లయే వెలుగంట. జీసస్ ఈజ్ ద లైట్. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యంలో ఆయన వెలుగుగా ఉంటారు. ఆయన వెలుగు సరిపోద్దంట. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎంతమంది పీపుల్ ఉన్నారండి? ఈ ప్రపంచంలో ఇంతవరకు దేవుని నమ్ముకొని పరలోక రాజ్యానికి వెళ్ళిన వారందరూ అక్కడే ఉన్నారు, అవునా కదా? సో తక్కువ పాపులేషన్ ఉంటుంది అనుకుంటున్నారా, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది అనుకుంటున్నారా? చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. అది ఎంతో మనకైతే తెలీదు, మనం చెప్పలేము. కానీ ఈరోజు కూడా ఈ క్షణంలో కూడా దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, హెవెన్స్ లిస్ట్లో యాడ్ అయిపోయారు వాళ్ళు. సో పరలోక రాజ్యంలో ఎంతమంది ఉంటారో అంతమందికి సరిపడా వెలుగు ఒక దీపకాంతులు కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ అక్కర లేకుండా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నిత్యమైన వెలుగుగా పరలోక రాజ్యంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు శరీర రూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన వెలుగును, అ గ్లింప్స్ ఆఫ్ హిజ్ లైట్, ఆయనలో ఉన్న వెలుగేంటో ఒక్కసారి చూపిద్దామని ఆయన యొక్క శిష్యులకు చూపిగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంట. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. యేసుతో పాటు 2 పీపుల్ అపియర్డ్, ఇద్దరు కనబడ్డారండి. ఎవరు వీరు? ఒకటి మోషే, ఇంకొకటి ఏలియా. యూదులు చాలా ఆనర్ చేసే, చాలా ఘనపరిచే
పూర్వీకులలో ఒక వ్యక్తి ఎవరంటే మోషే. ఎందుకంటే మోషేని దేవుడు వాడుకొని తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి దేవుడు బయటకి తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, యూదులు ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు బైబిల్లో మొదటి 5 గ్రంథాలను తోరా అని పిలుస్తారు. వాటిని కంఠస్థం చేయిస్తారంటండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన బిడ్డలు మాటలు వచ్చిన తర్వాత వారికి బైబిల్లో మొట్టమొదటి 5 పుస్తకాలను వారికి కంఠస్థం చేయిస్తారు, తోరా. ఇప్పుడు ఈ బైబిల్లో మొట్టమొదటి 5 పుస్తకాలు దేవుడు ఎవరి ద్వారా రాయించారంటే మోషే ద్వారానే రాయించారు. అంత మాత్రమే కాదు, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడు ఎవరి చేతికి ఇచ్చారు? కోర్స్ తన ప్రజలందరికీ ఇచ్చారు. కానీ వాటిని వెళ్ళి పొందుకున్నది ఎవరు? దేవుని నుండి దాన్ని తీసుకొని ఆ ప్రివిలేజ్ ఎవరికి వచ్చిందంటే మోషేకే వచ్చింది. కాబట్టి యూదులు మోషేను చాలా హై రెస్పెక్ట్ ఉంటుందండి మోషే మీద. సో మోషే అక్కడ కనబడ్డాడు. ఇంకెవరు కనబడ్డారంటే ఏలియా ప్రవక్త. ఒక మాటలు చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫెట్స్ హూ ఎవర్ లివ్డ్. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం చదివితే ప్రవక్తల గురించి, ప్రవక్తలలో దేవుడు ఒక ప్రత్యేకమైన శక్తిని, ప్రత్యేకమైన కృపనిచ్చి వాడుకున్న ప్రవక్త ఎవరంటే ఏలియా. అండ్ వన్ మోర్ థింగ్, మరణాన్ని చూడకుండా పరలోకానికి కొనుపోబడిన ప్రవక్త ఎవరంటే. సో వీళ్ళిద్దరూ ఎందుకు కనబడ్డారు? ఇంకా వై నాట్ ఏబ్రహాం, వై నాట్ ఐజాక్, వై నాట్ జేకబ్, వై నాట్ జోసెఫ్? ఇంకా చాలామంది ఉన్నారు కదండి భక్తులు. దానియేలు కనబడచ్చు, లేకపోతే దావీదు కనబడచ్చు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడచ్చు. వీరిద్దరు ఎందుకు కనబడ్డారు అంటే దానికి మరి చాలా మంది భక్తులు ఆయా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ వన్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్, పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారిలో కలిగింది. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా అనుగ్రహించారు. సో ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువులో జరిగింది అని చూపించడానికి దేవుడు అక్కడ మోషేను కనబడేటట్లుగా చేశాడు. మోషే అక్కడ కనబడ్డాడు. రెండవదిగా, ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడిన ఏలియా ప్రవక్త ఎందుకు కనబడ్డాడంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా రాబోయే మెస్సయాను గురించి ప్రవచించారండి. ద ప్రాఫిట్స్ ప్రొఫెసైడ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ మెస్సాయా. సో వచ్చిన మెస్సియా యేసుక్రీస్తు ప్రభువే. దేవుని ప్రజలు ఏ మెస్సియా కొరకు ఎదురు చూశారో, ఏ మెస్సియా వచ్చి వారిని రక్షిస్తారు అని ఎదురు చూశారో ఆ మెస్సియా క్రీస్తే. ప్రవచనాల యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభులో జరిగింది అనడానికి సూచనగా ఏలియా ప్రవక్త అక్కడ కనబడ్డాడు. సో ఒక్కసారిగా యేసయ్య, తర్వాత మోషే, ఏలియా కనబడగానే పేతురుకు చాలా మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి కదండి. యేసుప్రభు యొక్క పరిచర్యలో పేతురును ఆయన పిలిచిన దగ్గర నుంచి పీటర్ హ్యాజ్ అ స్పెషల్ రోల్ టు ప్లే. మీరు చూస్తే ఏ సంభాషణలో అయినా మిగతా శిష్యులందరూ మౌనంగా ఉంటారు, కానీ పేతురు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మైండ్కి వచ్చినా మాట్లాడుతూ. ఇప్పుడు మనకు చూడండి, మనకు కూడా టీచర్ క్వశ్చన్ అడగగానే మనకి ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది మైండ్లో. కానీ చాలామంది మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? తప్పేమో అని కదా. తప్పైతే ఎందుకు అనవసరంగా అని సైలెంట్గా ఉంటారు. కొంతమంది ఏమో తల కిందకి వేసుకుంటారు, నన్ను మాత్రం పిలవకూడదు, నన్ను మాత్రం చూడకూడదు అని ఇలా పెట్టేసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారండి స్టూడెంట్స్, క్వశ్చన్ అడగగానే ఇలా 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 చేయలేపుతూ ఉంటారు. తప్పైనా సరే కరెక్ట్ అయినా సరే వాళ్ళలో ఒక అవుట్ గోయింగ్ ప్రొయాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది. చెప్పేయాలి ఏదో ఒకటి, ఆన్సర్ చేసేయాలని ఒక ఎంతూజియాజం. ఇప్పుడు పేతురు అట్లా కనబడతాడు మనకి. శిష్యులందరూ మౌనంగా ఉన్నా కూడా ఈయన మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నాకు ఇట్లా అనిపిస్తుంది యేసయ్య, నాకు ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంది, అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది అని పేతురు మాట్లాడుతుంటాడు. ఈ సందర్భంలో కూడా యాకోబు, యోహాను ఏం మాట్లాడలేదు, కానీ పేతురు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. పేతురు అంటున్నాడు, ముగ్గురు ఇక్కడ ఉండిపోవడానికి. మోషే రాక వచ్చాడు భూమి మీదకి, ఎంత గొప్ప నాయకుడు. ఏలియా ప్రవక్త భూమి మీద కనబడ్డాడంటే వాట్ అ గ్రేట్ థింగ్. వాళ్ళని ఇంక ఇక్కడే ఉంచేసుకుంటే బాగుంటుంది కదా. మరి పేతురు ఏమనుకున్నాడు? వారు కూడా భూమి మీద ఇంకొంతకాలం ఉండి పరిచర్య చేస్తే దేవుని రాజ్యానికి వచ్చి ప్రకటిస్తారా అనుకున్నాడో, లేకపోతే వారు కూడా వచ్చి ఇంకేమైనా అద్భుతాలు చేస్తారా అనుకున్నాడో. ఆయన మనసులో ఏముందో తెలియదు, కానీ యేసేకి మాత్రం ఒక ఉచితమైన సలహా ఇస్తూ ఉన్నాడు. ఇలా చేస్తామయ్యా, పర్ణశాలలు కట్టేస్తాము, మీరు ఆ పర్ణశాలలో
ఉండండి అని పేతురు సలహా. అసలు ఆ సలహా దేవుడు అంగీకరించలేదండి. ఆ సలహా అనవసరమైన సలహా, అది అసలు దేవుని చిత్తం కూడా కానే కాదు. బట్ పీటర్ వాజ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హిజ్ మైండ్. తన మనసులో ఏమనిపిస్తే అది పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసయ్య చెప్పిన మాట చూడండి. యేసయ్య ఏం చెప్పలేదు. పేతురు చేసిన ఆ యొక్క కామెంట్కు, పేతురు ఇచ్చిన ఆలోచనకు యేసయ్య అయితే ఏమీ జవాబు చెప్పలేదు. కానీ 7వ వచనం చూడండి. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి, పరలోకం నుండి శబ్దం వినబడతా ఉంది ఉంటాం. కానీ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, సమ్టైమ్స్ యూ జస్ట్ హ్యావ్ టు బీ క్వయట్. మోకాళ్ళు వేసి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మనకి మాట్లాడడం అలవాటైపోయి దేవుని మాటని శ్రద్ధగా వినే ఆ స్కోప్, మనం ఆస్కారం దేవునికి ఇవ్వం. ఇక్కడ దేవుడు చెప్పిన మాట, దేవుని స్వరము వినబడినప్పుడు అక్కడ పలకబడిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు కాదయ్యా చెప్పాల్సింది ఆలోచనలు, మీరు కాదయ్యా చేయాల్సింది దిశానిర్దేశము. దేవుడు ఏం చెప్తాడో, దేవాది దేవుడు ఏం దిశానిర్దేశం చేస్తారో అది మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఫాలో అయ్యి, జస్ట్ లిసన్, జస్ట్ ఒబే, జస్ట్ ఫాలో. చాలాసార్లు మనము నా జీవితానికి నేనే దిశానిర్దేశము చేసేసుకుంటాను. నా లైఫ్ ఇలా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఇలా జరగాలి, అలా జరదేవా, ఇలాగే చేయయ్యా, నువ్వు ఇలా చేయకపోతే నాకు నడవదయ్యా, నాకు నేను అంగీకరించనయ్యా అన్నట్లుగా కొన్నిసార్లు మంత్రి అయి దేవునికి సలహాలు ఇచ్చినట్లు మనం ఫీల్ అవుతాం. కానీ పరలోకం నుండి వినబడిన ఒక శబ్దం ఏంటంటే, ఈయన మాట మీరు వినండి, ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఈయన మాట వినండి. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము, వీఆర్ హియర్ టు ఎక్స్ప్రెస్ అవర్ హార్ట్. మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి వచ్చాం. అట్ ద సేమ్ టైం వీఆర్ హియర్ టు లిసన్. ఏం చెప్తావయ్యా, ఏం చెప్తావు, నేనేమి నేర్చుకోవాలి, నేనేమి తెలుసుకోవాలి, నేనేమి గ్రహించుకోవాలి, నేనేమి మలుచుకోవాలి, నేనేమి సవరించుకోవాలి, నేనేం సరి చేసుకోవాలి, నువ్వేం చెప్తే నేను అది వింటాను. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విను బుద్ధి అనే ఒక మాట ఉంటుంది. విను బుద్ధి అంట, మంచి బుద్ధి అంట. పిల్లల్ని ఇవ్వమని అడుగుతున్నా, మంచి బుద్ధి ఉంటే చాలని అడుగుతున్నా ప్రభుని అని చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించిందండి. వినుబుద్ధి అనే మాట ఉంది బైబిల్ గ్రంథంలో. వినుబుద్ధి దేవుడు మనకి ఇవ్వాలని అడగాల. చెప్పడమే కాదు, అడగడమే కాదు, వినడము నాకు నేర్పించయ్యా, వినుబుద్ధి నాకు పుట్టించు ప్రభువా. ఆ తర్వాత చూడండి 8వ వచనం. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. హల్లెలూయా. ఫర్ అ మూమెంట్, ఫర్ మేబీ కపుల్ ఆఫ్ మినిట్స్, వాళ్ళు ఎంతసేపు కనబడ్డారో బైబిల్ గ్రంథంలో వివరాలు లేవు. కొన్ని నిమిషాల, లేకపోతే కొన్ని మేబీ ఒక 1 hour, ఎంతసేపు కనబడ్డారో మనకు తెలియదు. కానీ ఒక ప్రక్క మోషే కనబడ్డాడు, ఒక ప్రక్క ఏలియా కనబడ్డాడు. కానీ పరలోకం నుండి దేవుని స్వరం వినబడిన తర్వాత ఒక్కరే మిగిలారు. ఎవరు? మన జీవితాలలో కూడా మనలను బలపరచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి కొంతమంది వ్యక్తులను, కొంతమంది భక్తులను, కొంతమంది సేవకులను దేవుడు వాడుకుంటారు. కానీ వారిని చూస్తూ ఉండిపోకూడదు. మన దృష్టి ఎవరి మీద ఉండాలండి? ఎందుకంటే ఎవరైనా ఒక్క లెవెల్ వరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక భక్తునే ఆధారంగా చేసుకొని పెట్టుకున్నావు, ఆ భక్తుడు మరణిస్తే నీకేం చేయాలో అర్థమవుదండి. ఇప్పుడు దేవుని సేవకులైనా, భక్తులైనా, ప్రభువుని అనుసరించి ప్రభు మాటలు చెప్పిన వారైనా, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవుడు వాడుకున్న వ్యక్తులైనా, వారందరూ ఒక లెవెల్ వరకే. అల్టిమేట్గా మన యొక్క విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు, మన రక్షణకు ఆధారము, మన నీతికి ఆధారము, మన భక్తికి ఆధారము, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది ఎవ్వరు కాదు, యేసయ్య ఒక్కరే. హల్లెలూయా. సో వీ మస్ట్ always be very careful to stay focused on the Lord and on the Lord himself. దేవుని మీద తప్ప ఇంకెవ్వరి మీద మన దృష్టి నిలపడానికి వీలు లేదు. మోషే అనుకున్నాడు, క్షమించండి, పేతురు అనుకున్నాడు, మోషేకు ఏలియాకు కూడా పర్ణశాలలు వేసేసి, కానీ దేవుని చిత్తమా అండి? కాదు.
ఓన్లీ అక్కడ కనబడ్డారు అంతే. ప్రాబబ్లీ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు స్ట్రెంగ్థెన్ దేర్ ఫెయిత్. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కొంతకాలం తర్వాత ఆయన శిలువ మరణం పొందారు. సో శిలువ మరణం పొందడానికి ముందు యేసయ్య తన శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి, ఇదిగో నా యొక్క మహిమాన్వితమైన రూపాన్ని నేను రూపాంతర కొండపై మీకు చూపించాలనుకుంటున్నానని వారి విశ్వాసాన్ని బలపరిచే ఒక అనుభవాన్ని దేవుడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, రూపాంతర అనుభవం అనేది ఎన్నిసార్లు జరిగింది? ఎన్నిసార్లు జరిగిందండి? బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు జరిగింది? యేసయ్య ఎన్నిసార్లు రూపాంతరం చెందారు? ఒకే ఒక్కసారి. రూపాంతర అనుభవము ఇట్స్ లైక్ అ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి జరిగింది. కానీ ఆ ఒక్క అనుభవంతోనే పేతురు, యాకోబు, యోహాను వారి విశ్వాసాన్ని బలపరుచుకొని వారు బ్రతికినంత కాలము దేవుని సేవ చేయడానికి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రతిరోజు జరిగిపోవండి అద్భుతాలు. ప్రతిరోజు ఏదో అది కొత్తది ఏదేదో జరిగిపోవాలని అనుకోవద్దు. ప్రతిరోజు వెంబడించు ప్రభువును, ప్రతిరోజు నమ్మకంగా ఉండు. కానీ నీకు ఇవ్వాల్సిన శ్రేష్టమైన ఆత్మీయమైన అనుభవాలు, నీకు అవసరమైన శ్రేష్టమైన ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు ఆయా సమయాలలో నీకు ఇస్తూ నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 2 పేతురు పత్రికలో ఈ ఒక్క లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని ముగించుకుందాం. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో పేతురు భక్తుడు ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయంలో పొందుకున్న రూపాంతర అనుభవాన్ని గూర్చే మళ్ళీ రాస్తున్నాడు తన మాటలలో. చూడండి, పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయముగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులార చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాలు. అలాగే పేతురు, యాకోబు, యోహాను వెళ్ళి చూసిన ఆ రూపాంతర కొండపైన అనుభవము అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ రాస్తూ ఉన్నాడు పేతురు. మేమేదో మీకు కల్పనా కథలు చెప్పట్లా. దేవుని మహిమను గుర్చి, దేవుని గొప్పతనాన్ని గుర్చి, దేవుని ప్రభావాన్ని గుర్చి మా మైండ్కి ఏమనిపిస్తే అది, మేమేది ఊహించుకుంటే అది, చమత్కారమైన మాటలతో మేము కథలు కాదు చెప్తుంది. మేమేది చూసామో, మేమేది విన్నామో అదే మేము రాస్తున్నామని చెప్తున్నారు. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో కల్పితమైనవి ఏమన్నా ఉన్నాయా అంటే లేవండి. వాట్ ఎవర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, భక్తులు ఏమి విన్నారో, ఏమి చూసారో కన్నులారా, వాటిని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి రాశారు. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి బైబిల్ గ్రంథం అవుట్డేటెడ్ అయిపోయిందండి, బైబిల్ గ్రంథంలో కొన్ని కల్పనా కథలు ఉన్నాయండి అంటే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుని గ్రంథము సత్యమైనది, నా దేవుని గ్రంథంలో అబద్ధాలు ఏవి కూడా లేవు. హల్లెలూయా. అయితే ఇంత శ్రేష్టమైన రూపాంతర కొండపైన ఆత్మీయ అనుభవాన్ని కన్నులారా చూసిన పేతురు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. ఎంతకంటే స్థిరమైన అంటే మేము కన్నులారా చూసిన దానికన్నా దేర్ ఇస్ స్టిల్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫార్ అవర్ ఫెయిత్. నీవు నేను విశ్వాసాన్ని బలపరచుకోవడానికంట కన్నులారా చూసిన దానికన్నా ఇంకా స్థిరమైనది ఏమైనా ఉందంటే అది ప్రవచన వాక్యము అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ వాక్యం మీద ఆధారపడచ్చా నేనంటే ఖచ్చితంగా ఆధారపడచ్చు. ఎంత? 100% ఉంటుంది, కానీ 1000% అని ఏమన్నా ఉంటే అంత ఆధారపడచ్చు నువ్వు నేను ఈ దేవుని వాక్యము పైన. ఎందుకంటే ఇది అంత స్థిరమైన దేవుని వాక్యము, దేవుని మాట. దేవుని మాట స్థిరమైనది, దేవుని మాట నమ్మదగినది, దేవుని మాట ఖచ్చితంగా నెరవేరేది, దేవుని మాట ఆయన తూచా తప్పేవాడు కాదు.
అందుకే పరలోకం నుండి ఒక శబ్దం వినబడింది పేతురుకు, యాకోబుకి, యోహానికి ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడా దేవుడు? మాట్లాడతాడా? చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడా? చిన్న సమూయేలుతో మాట్లాడాడు. మేము ఇజ్రాయెల్ దేశము 2 వారాల క్రితం మేము వెళ్ళినప్పుడు షిలోహు అనే ప్రాంతానికి వెళ్ళామండి. షైలో అంటారు, టెల్-అవీవ్, ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ టెల్-అవీవ్లో ఉంది ఆ ప్రాంతం. అక్కడికి వెళ్తే షిలోహులో మందిరంలో ఎక్కడ సమూయేలుకు దేవుని స్వరం వినబడిందో ఆ స్థలానికి మేము వెళ్ళాం. అక్కడ సమూయేలు దేవుని స్వరాన్ని, చిన్న బాలుడే, ఎంత చిన్న బాలుడు, వెరీ వెరీ యంగ్, మాట్లాడాడా దేవుడు? మాట్లాడాడు. వృద్ధులతో కూడా దేవుడు మాట్లాడతాడా? ప్రకటన గ్రంథం రాసిన సమయానికి యోహాను భక్తుడు పద్మాస్ ద్వీపంలో హీ వాజ్ చాలా నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఇక మధ్య వయసు అంటే ఇంక చెప్పక్కర్లేదు, ఎంతోమంది ఉన్నారు బైబిల్లో మనకి ప్రూఫ్స్. సో గాడ్ స్పీక్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ విత్ మెన్ అండ్ విమెన్ అలైక్. ఆయనకి తారతమ్య భేదాలు, పక్షపాతాలు, స్త్రీలతో మాట్లాడను, పురుషులతో మాట్లాడతాను, స్త్రీలను వాడుకోను, పురుషుల్నే వాడుకుంటాను అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. దెబోరాను దేవుడు వాడుకున్నాడు, యాయేలును దేవుడు వాడుకున్నాడు. కొన్ని సందర్భాలలో స్త్రీలను దేవుడు విశేషమైన రీతిలో స్త్రీ సంతానంగానే ఆయన పిలువబడ్డానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. కన్య అయిన మరియ గర్భాన్ని లోకానికి అని ఎవరిని వాడుకుంటాడంటే దేవుడు ఆయన మాట విన్నవారిని వాడుకుంటాడు అంతే. వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తము లేదు. దేవునికి ఏ విధమైన వివక్షలు లేవు. వారని వీరని, ఆ కులమని ఈ కులమని, చదువుకున్న వారని చదువులేని వారని, విద్యావంతులని విద్యావిహీనులని ఏం చూడాడు దేవుడు, పామరులని. కేవలం దేవుడు చూసేది ఏంటంటే ఆయన ప్రియకుమారుని యొక్క స్వరము వింటామా లేదా. వింటే దీవెన, వింటే ధన్యత, వినకపోతే, ఆయన మాట లెక్క చేయకపోతే మనమే నష్టపోతాం. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం అడుగుదాము, ప్రభువా, అక్కడ ఏలియా కనబడ్డాడు, మోషే కనబడ్డాడు, కానీ ఆఖరికి ఎవరు కనబడలే, నువ్వు ఒక్కడవే కనబడ్డావు. మా జీవితాల్లో ఒకవేళ మమ్మల్ని బలపరచడానికి, మాకు నీ ప్రేమను చూపించడానికి, మమ్మల్ని నీ విశ్వాసంలో బలపరచడానికి కొంతమందిని నువ్వు వాడుకుంటావేమో, కానీ అల్టిమేట్గా అయితే మాకు చివరి వరకు నిలబడేది నువ్వు ఒక్కడవే. మా అల్టిమేట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ జాయ్, మా యొక్క విశ్వాసానికి ఆధారము, మా బలానికి, మా అతిశయానికి, మా ఆనందానికి ఆధారము నీవు ఒక్కడవే. మనుషుల మీద ఆధారపడ్డామంటే ఖచ్చితంగా ఒకరోజు బాధపడతాం, ఖచ్చితంగా ఒకరోజు డిసప్పాయింట్ అయిపోతాం. కానీ యేసయ్యను మాత్రం చూస్తూ సాగిపోతే నువ్వు అంత ఈజీగా తొనకవు, బెనకవండి. ఒక కొండలాగా, ఒక బండలాగా నువ్వు స్థిరమైన అనుభవాలతో సాగిపోతావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.